ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒసేయ్ పిచ్చి మొహమా, నీ లైఫ్ టైము ఈ ఎదవ దరిద్రపు లైఫ్ బ్రతకాల్సిందే గాని నువ్వు చెయ్యాలనుకున్నది ఏదీ చెయ్యలేవే. ఏదేమైనా నువ్వొక ఐకాన్ లాంటి దానివే. చెప్పు దెబ్బలు తిన్నా పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఎప్పటికీ మారవు అంటారు కదా. అది నిన్ను చూస్తుంటే అదిగో అందరికీ అర్థమైపోతుంది. చేసిన పాపాలకి శాపాలు, ఆ శాపాలకి తగిన శిక్షలు. ఇవన్నీ నేను చెప్తున్నవి కాదు, ఇదే జన్మలో అనుభవిస్తావని చాలా చక్కగా ప్రూవ్ చేస్తున్నావు అనన్య. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓ, తమరికి మమ్మల్ని చూస్తుంటే అలా అనిపిస్తుందా? చాలా కామెడీగా ఉంది కదూ మమ్మల్ని ఇలా చూస్తుంటే. నన్ను చూసి కామెడీ చేసుకుంటున్న మీరే నేను మీపై చల్లే కాలకూట విషానికి విలవిల అంటూ మీ బంధాలు వాడిన పువ్వుల్లాగా నేల రాలిపోతాయి. వనభోజనాలు పూర్తయ్యేలోపు ఈ జనాల మధ్య మీ ఆనంద నిలయం 2 ముక్కలవుతుంది. ఈ ఉమ్మడి కుటుంబం 2 ముక్కలుగా విడిపోతుంది. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. అది నిన్నటి వరకు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ నే మార్చేయబోతున్నాను. మీ కళ్ళకి ఆ మధురమైన దృశ్యాన్ని చూపించబోతున్నాను. ఒసే పిచ్చి మొహందానా, అసలేని ఛాలెంజ్లతో ఎందుకే నస పెడుతూ ఉంటావు? అనన్య అంటే అది, అనన్య అంటే ఇది అని మేకలా నాలిక చించుకోవడం తప్ప చాకులా పొడిచేది ఏ ఉండదు. ఇది వాళ్ళకు కూడా తెలుసు. నేను కూడా ఒకసారి సేమ్ డైలాగ్ చెప్పున్నాను కదమ్మీ. ఓ అవునా? అయినా ఈ కుక్క తోక ఇంకా వంకరగానే ఉందన్నమాట. సో తోక తెగి పడితేనే గాని ఆ వంకర బుద్ధి పోదు. ఆ రోజు ఎంతో దూరంలో లేదులే. నీకొక కైండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వనా? నువ్వు ప్రెగ్నెంట్వి అని చెప్పి మా అక్క దగ్గర కొట్టేసిన సింపతి మరి కాసేపట్లో నీ దుంప తెంచబోతోంది.